ఈ జనరేషన్లో మ్యాక్సిమం చాలామంది ఇబ్బంది పెట్టే సమస్య పీసీఓడి. అసలు ఆ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు మన ఛానల్లో డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ డాక్టర్ జిఎండి. అసలు పీసీఓడి అంటే పాలిసిస్ట్ ఓవరీ సిండ్రోమ్ అంటారు. ఇది ఒక హార్మోనల్ డిసార్డర్. ఆడపిల్లల్లో ఓవరీస్ అనేవి అబ్నార్మల్గా డెవలప్ అవుతాయి. మెయిల్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా డెవలప్ అయ్యి దానివల్ల మన పీరియడ్స్ రావకపోవడం, లేట్గా రావడం జరుగుతుంది, లేదా సిస్ట్ ఫార్మ్ అవుతుంది. ఆ సిస్ట్నే మనం పీసీఓడి అంటాం. అదే అండి నీటి బుడ్డలు అంటారు కదా, దాన్నే పీసీఓడి అంటారు. మరి ఇప్పుడు కాసెస్ చూద్దాం ఎందువల్ల మనకు పీసీఓడి వస్తుందో. ఫస్ట్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, జెనెటిక్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఒబెసిటీ, స్ట్రెస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తాం. ఇంకా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి బాగా చేంజ్ చేసుకోవాలి. ఎక్కువగా హై ఫైబర్ డైట్ తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, ప్రోటీన్ రిచ్ ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. మ్యాక్సిమం మనం అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేయడం చాలా అంటే చాలా మంచిది. ఇంకొకటి మెడికేషన్స్ అనేవి మన దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మనం ప్రాపర్గా మెడిసిన్స్ తీసుకోవడం చాలా మంచిది. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎక్సర్సైజ్. రెగ్యులర్గా 20 to 30 minutes ఎక్సర్సైజ్ చేయాలి. హెల్తీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి. బాగా మంచి నీళ్లు తాగాలి. మ్యాక్సిమం డైలీ 6 liters అన్నా తాగాలి. సో దీనివల్ల మనకు పీసీఓడి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి.